గుడ్లవెల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఆ అమ్మాయి ఎవరైతే ఇట్లా చెప్పిందో ఓయో రూమ్‌కెళ్ళానని, ఆ బ్లాక్‌మెయిల్‌ని తప్పించుకోవడానికి నేను కెమెరాలు పెట్టడం జరిగింది అన్నారు. మన గుడ్లవెల్లేరులో అమ్మాయి అయినా సరే అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అతను చేసేది తప్పు. ఇది బయటకొస్తే నాకేమైపోద్దో అని. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల్లో కానీ, మన ఇండస్ట్రీలో కానీ బ్లాక్‌మెయిలింగ్‌లుంటాయి, కాస్టింగ్ కౌచ్‌లుంటాయి. ఇలాంటివి ఒక అమ్మాయిని అప్రోచ్ అయినప్పుడు, ఒక ప్రాబ్లమ్ ఒక అమ్మాయికి వచ్చినప్పుడు ఆర్గనైజ్డ్ సెక్టార్స్‌లో కావచ్చు, అంటే గవర్నమెంట్ ఆఫీసులో కావచ్చు, ప్రైవేట్ ఆఫీసులో కావచ్చు, హ్మ్. మహిళల పైన వేధింపులు సర్వసాధారణం అయిపోయింది. సో, ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే, సొల్యూషన్ లేని ప్రాబ్లమ్ ఇది. చాలా మందికి ఆ టైంలో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఏదేదో చేసి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. ఎస్పెషల్లీ అమ్మాయిల గురించి మాట్లాడతారు. గుడ్లవెల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఆ అమ్మాయి ఎవరైతే ఇట్లా చెప్పిందో ఓయో రూమ్‌కెళ్ళానని, ఆ భయాన్ని తప్పించుకోవడానికి, ఆ బ్లాక్‌మెయిల్‌ని తప్పించుకోవడానికి నేను కెమెరాలు పెట్టడం జరిగింది అన్నారు. సో, అది అవాస్తవమో, వాస్తవం పక్కన పెట్టేస్తే, ఇటువంటి సిట్యుయేషన్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల్లో కానీ, మన ఇండస్ట్రీలో కానీ బ్లాక్‌మెయిలింగ్‌లుంటాయి, కాస్టింగ్ కౌచ్‌లుంటాయి. ఇలాంటివి ఒక అమ్మాయిని అప్రోచ్ అయినప్పుడు, ఒక ప్రాబ్లమ్ ఒక అమ్మాయికి వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? అసలు ఎవరి అప్రోచ్ అవ్వాలి? పేరెంట్స్‌కి చెప్తే మమ్మల్ని చదువుకోనివ్వరేమో, మనల్ని మళ్ళీ ఈ ఇండస్ట్రీకి రానివ్వరేమో అని ఒక భయం ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు స్కూళ్ళల్లో కానీ, కాలేజీల్లో కానీ, గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ పనిచేసే ఆర్గనైజ్డ్ సెక్టార్స్‌లో కావచ్చు, అంటే గవర్నమెంట్ ఆఫీసులో కావచ్చు, ప్రైవేట్ ఆఫీసులో కావచ్చు, మహిళల పైన వేధింపులు సర్వసాధారణం అయిపోయింది. అందుకోసం మనకేమైందంటే 2013లో పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం అని చెప్పి వచ్చింది. ఓకే. 2013లో వచ్చింది. హ్మ్. అయితే అక్కడ ఏం చెప్తారు అంటే, ఒక ఉద్యోగిని, ఒక విద్యార్థి, ఇంకొక ప్రొఫెషనల్ ఎవరైనా సరే అలా ఒక 15 మంది పనిచేసే ప్రతి ఆఫీస్లోనూ ఒక ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉండాలి. హ్మ్. అంటే ఐసీసీలు అంటారు, అంతర్గత రిపోర్టింగ్ కమిటీ అన్నమాట. హ్మ్. ఇప్పుడు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాం, 15 మంది కంటే పైన పనిచేస్తున్నారు. ఒక ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉందనుకోండి, అది పలానా పలానా వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది కలిగితే మహిళలకి పలానా వాళ్ళని మీరు అప్రోచ్ కావచ్చు అనే బోర్డు కనిపించాలి. ఓకే. అంటే ఎగ్జిబిట్ అవ్వాలి ఆ బోర్డు. అది ఉంది అని తెలియాలి అందరికీ. మగవాళ్ళకి తెలియాలి, ఆడవాళ్ళకి తెలియాలి. మగవాళ్ళకి ఎందుకు తెలియాలి అంటే, ఓహో ఇట్లాంటి ఒక వ్యవస్థ ఉంది ఇక్కడ, నేను అల్లరి చిల్లర వేషాలు వేస్తే కుదరదు అని పురుషుడికి అర్థం కావాలి. ఒక మహిళకి ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే నేను ఎవరికి చెప్పుకోవాలి అనేది ఆమెకు కూడా ఒక ధైర్యం ఉండాలి. ఓకే. అప్పుడు ఈమె వెళ్ళి ఆ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకి చెప్పుకుంటుంది. ఈ ఇంటర్నల్ కంప్లైంట్లో ఎవరెవరు ఉంటారు? ఆ ఆఫీసుకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అలాగే కమిటీలో ఎక్కువ మంది మహిళలు ఉండాలి. అలాగే బయట నుంచి ఎవరైనా మేధావులు కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, వాళ్ళు ఈ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలో ఉంటారు. హ్మ్. అంటే వీళ్ళు ఈ సంగతి చెప్పగానే ఆమె చెప్పేది విని ఆమెకు ఒక ధైర్యాన్ని ఇచ్చి, ఎవరి మీద అయితే ఆమె కంప్లైంట్ చేస్తుందో దానికి తగిన ఆధారాలు ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకుని వాళ్ళని పిలిపించి మాట్లాడతారు. ఓకే. చూడు, నీ మీద ఇలాంటి అభియోగం వచ్చింది, ఇప్పుడు ఏంటి నీ సమాధానం అంటే, బెబ్బే నేను అలాంటిది ఏం చేయలేదు అని చెప్పి మాట్లాడితే గనక, ఆధారాలు గనక అతను చేసినట్లుగా కనిపిస్తూ ఉంటే గనక హ్మ్. అతని మీద కేసు బుక్ అయిపోతుంది. ఓకే. మొదటి అవకాశంగా మార్చుకుంటాడా విధానం అని చెప్పి చూస్తారు. లేదు అంటే కేసు బుక్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనకి సినిమా ఇండస్ట్రీలో కూడా ఇట్లాంటివి కావాలని అడిగాం. హ్మ్. అడిగితే అసలు అసలు కాస్టింగ్ కౌచ్ ఉందనే ఒప్పుకోలే చాలా రోజులు. అవును. చివరికి ఒప్పుకున్నారు. ఒప్పుకుని అసలు ఈ గొడవ అంతా శ్రీరెడ్డి నుంచి వచ్చింది. అవును. ఆమె వ్యక్తిగత కారణాల గురించి ఆమె మాట్లాడినప్పటికీ కూడా ఇండస్ట్రీ మీద కూడా ఆమె కొన్ని ఇన్పుట్స్ ఇచ్చింది. ఇండస్ట్రీ గురించి ఇలా జరుగుతున్నాయి, ఇలా ఇలా జరుగుతున్నాయి అని చెప్పింది. దానిలో వాస్తవాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఏం చేశారు అంటే, ఉమెన్ జాక్ అని హైదరాబాద్లో ఒకటి పనిచేస్తుంది, దానిలో నేను కూడా ఒక మెంబర్ని. ఇప్పుడు ఏదైనా ఒక విషయం వచ్చింది అన్నప్పుడు మేము మామూలుగా మాట్లాడవలసిన వాళ్ళతోటి మాట్లాడటము, అక్కడ ఏం పరిష్కారం దొరకకపోతే
ఏదైనా ప్రెస్ మీట్ పెట్టడము, రౌండ్ టేబుల్ పెట్టడము పెట్టి సమస్యని ప్రపంచానికి అర్థం చేస్తామన్నమాట. ఇలా శ్రీరెడ్డి ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఇది శ్రీరెడ్డి ఒక్క వ్యక్తిగతమైన విషయమే కాదు, ఇండస్ట్రీలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అనే విషయంతో ఒక ప్రెస్ మీట్ పెట్టి 8 గంటల పాటు లైవ్ వచ్చింది. అప్పుడు దెబ్బకి గవర్నమెంట్ దిగొచ్చి కమిటీ వేస్తాము అన్నది కానీ వేయలేదు. అప్పుడు మా జేఏసీ మెంబర్ వసుదా గారని ఆవిడ ఉన్నారు. ఆవిడ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఓకే. ఇక్కడ టాలీవుడ్కి సంబంధించి ఈ వివక్షలకు కావచ్చు, వేధింపులకు కావచ్చు వ్యతిరేకంగా మహిళలకు వ్యతిరేకంగా ఇవి జరుగుతున్నాయి, దీన్ని అడ్రస్ చేయడానికి ఒక కమిటీ వేయండి, అసలు ఏంటి నిజ నిర్ధారణ. సమంత గారు కూడా ఈ మధ్య కమిటీ రిపోర్ట్ బయటకు తీయండి అని అంటున్నారు. అది దానిలో ఒక కమిటీ ఫామ్ అయింది, దానిలో ఆ కమిటీ వేశారు, ఈ కమిటీకి బాధ్యత అప్పచెప్పారు. అప్పుడు ఈ కమిటీ వాళ్ళు 24 క్రాఫ్ట్స్ వాళ్ళని విచారించి అందులో ఎక్కువ ప్రధాన పాత్ర పోషించింది మా జేఏసీ మెంబర్సే. అందరితోనూ మాట్లాడి వాళ్ళకున్న కష్ట నష్టాలు, వాళ్ళ ఇబ్బందులు, అలాగే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఏమి ఈ ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది, సినిమా ఇండస్ట్రీ ఎలా మారితే బాగుంటుంది, ఇట్లాంటి అన్నిటితోటి ఒక రిపోర్ట్ తయారైంది. చాలా కష్టపడి రిపోర్ట్ తయారు చేసి 2022లో సిఎస్ సోమేష్ కుమార్ గారికి ఇస్తే ఈ రోజుకి అసలు వీళ్ళు ఏం చెప్పారంటే, మీరు చూసి మీరు వెబ్సైట్లో పెట్టండి, దానికి తగ్గట్టు సినిమా ఇండస్ట్రీ వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ చేత మేము అడిగిన రికమెండేషన్స్ ఫాలో అయ్యేటట్లుగా చెయ్యండి అని చెప్పారు. 22 అయిపోయింది, 23 అయిపోయింది, 24 అయిపోయింది, ఇంతవరకు ఆ రిపోర్ట్ బయటికి రాలా. ఇప్పుడు మేమైతే ఎప్పుడు రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాం. మొన్న మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు కూడా అడిగాము దీని గురించి. అలాగే ఇప్పుడు ఏమైంది, కేరళలో జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆ రిపోర్ట్ బయటికి రాగానే మోహన్ లాల్ రిజైన్ చేశాడు అమ్మ అసోసియేషన్కి. మరి ఇక్కడ కూడా పైగా దాంట్లో ఏమైంది, ఒక 42 పేజీలు మిస్ చేశారు. ఆమె ఇచ్చిన రిపోర్ట్ని మిస్ చేసి ఇచ్చారు. సరే, అయినప్పటికీ వాళ్ళు ఎంత మిస్ చేద్దామని చూసినా కానీ లైంగిక వేధింపులు ఉన్నాయి, మహిళల పట్ల లింగ వివక్ష ఉంది, సమాన పనికి సమాన వేతనం లేదు, వాళ్ళకి పరిస్థితులు ఏమీ బాగలేదు, వర్క్ ప్లేస్లో కంఫర్టబుల్గా లేరు, వాళ్ళు కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేదు, బట్టలు మార్చుకునే అవకాశం ఒక రూమ్ లేదు, ఇట్లా చాలా కంప్లైంట్లు బయటకు వచ్చినాయి. దాంతో ఇప్పుడు అక్కడ వాళ్ళు తలలు పట్టుకున్నారు. కొంతమంది మీద రేప్ కేసులు పెట్టారు యాక్టర్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇది చూసి సమంత ఏమన్నారు అంటే, ఇక్కడ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు కదా, ఆ రిపోర్ట్ని ఎందుకు బయట పెట్టరు, మనం కూడా ప్రక్షాళన చేసుకునే ఒక అవకాశం వచ్చింది కదా, అవకాశం వచ్చినప్పుడు మనం ఎందుకు దాన్ని బయటికి తీయట్లేదు ఆ రిపోర్ట్ని అని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత చిన్మయి, ఆ తర్వాత సుమా కనకాల, అలాగే ఝాన్సీ, నందిని రెడ్డి, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఆ రిపోర్ట్ బయట పెట్టండి అని అడుగుతున్నారు. బయట పెట్టట్లా. ఎందుకు అంటే ఐసీసీలో వేయాల్సి వస్తుంది, ఆ కమిటీ రిపోర్ట్ బయట పెడితే ఐసీసీలో వేయాల్సి వస్తుంది, అలాగే దానికి తగ్గట్టు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, కొంతమంది మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, క్రమశిక్షణ చర్యలు. అలాగే వీళ్ళందరికీ జూనియర్ ఆర్టిస్టులు అందరూ చాలా భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు నటిస్తున్నారు, వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించాలంటే వీళ్ళ డబ్బులన్నీ అయిపోతాయి, కాస్ట్ ఎక్కువైపోతుంది. అందుకని వీళ్ళు కొంతమంది వీటన్నిటిని అడ్డం పెట్టుకుని దోపిడీ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశాలు పోతాయి కదా. అందుకని చెప్పి ప్రొడ్యూసరు, ఒక డైరెక్టరు, కొంతమంది ఆర్టిస్టులు సప్లై చేసేవాళ్ళు, వీళ్ళందరూ పైగా ఈ ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడంటే ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్కి కూడా జూనియర్ ఆర్టిస్టులను సప్లై చేయాల్సిన పరిస్థితి, అలాంటి దరిద్రమైన పరిస్థితులు ఉన్నాయి. అసలు అవన్నీ వింటే కడుపు తరుక్కుపోద్ది. ఆ రోజు 8 గంటల లైవ్ చూస్తే కనుక పిచ్చెక్కుతుంది ఎవరికైనా, అయినా వీళ్ళు చెల్లించలేదు. అయితే అందుకే మనం ఏమంటున్నాము, ఆఫీసుల్లో అయితే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు, సినిమా ఇండస్ట్రీలో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు, ప్రైవేట్ ఆఫీసులో కూడా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు ఉంటే వేధింపులు ఒక మాదిరిగా అరికట్టవచ్చు. అలాగే ఇప్పుడు మనకి షీ టీమ్స్ అని ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఆంధ్రాలో కూడా ఉన్నాయి. ఏ అమ్మాయికైనా ఏదైనా ఒక ఇబ్బంది వస్తే మీలో మీరు కుమిలిపోవక్కర్లేదు, మీలో మీరు పరిష్కారాలు ఎత్తుక్కోవక్కర్లేదు, మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. షీ టీమ్కి కంప్లైంట్ చేయండి, లేదు 181కి కంప్లైంట్ చేయండి, లేదు అంటే 100కి కాల్ చేయండి.
ఏ విధమైన ఇప్పుడు సైబర్ క్రైమ్లో ఇరుక్కున్న ఒక ప్రేమికుడు మోసం చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నా దేనిని మీరు ఒంటరిగా భరించాల్సిన అవసరం లేదు. హెల్ప్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఈ హెల్ప్ లైన్లు మీకు ఉన్నాయి. ఈ హెల్ప్ లైన్ల ద్వారా మీరు మీ బాధని చెప్పుకోవచ్చు, పరిష్కారాన్ని కోరొచ్చు. అంతేగాని మీకున్న మిడిమిడి జ్ఞానంతో మీరు మీకున్న సర్కిల్లో మీరు పరిష్కారాలు ఎదుక్కుంటే అది ఇంకాస్త ఎక్కువ అవుతుంది. అంటే మీరు బయటపడాల్సింది పోయి ఇంకొంచెం సూప్లో ఇరుక్కుంటారు. అందుకని మీరు సూప్లో పడకుండా ఉండాలి అంటే, కనీసం ఒక ధైర్యంగా ఉండాలి అంటే మీరు ఇలాంటి వ్యవస్థల్ని మీరు నమ్మండి ధైర్యంగా. ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే షీ టీమ్స్ కంప్లైంట్ చేయండి, లేదు 181కి కంప్లైంట్ చేయండి. ఉమెన్ సేఫ్టీ వింగ్స్ ఉన్నాయి, మనకి భరోసా సెంటర్లు ఉన్నాయి. అక్కడ ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది వేరే విషయం. ముందు మీరు ఒక సెక్యూర్డ్ ప్లేస్లోకి వెళ్తారు అంతే. ఇప్పుడు ఈ అమ్మాయి అయినా అంతే, ఎవరు మన గుడ్లవెల్లేరులో అమ్మాయి అయినా సరే, అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అతను చేసేది తప్పు. ఇది బయటకు వస్తే నాకేమైపోద్దో అని నువ్వు నీ వయసుకు నీకున్న కొద్దిపాటి తెలివితేటలతోటి నువ్వు ఏదో చేయకపోతే ఇంకేదో అయ్యింది. అందుకని అలాంటప్పుడు ఆ అమ్మాయి లాంటి వాళ్ళైనా సరే, ఆ అమ్మాయి అనే కాదు ఏ అమ్మాయి అయినా సరే మీకు ఇబ్బంది వస్తే మీరు ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయి మనకి, వీటిని అప్రోచ్ అవ్వండి ధైర్యంగా. ఇవన్నీ కూడా కాదనుకోండి, మీకు తెలిసి ఒక సైకాలజిస్టు మీకు తెలుస్తారు. ఇప్పుడు గూగుల్ ఉంది కదా, ఏం కావాలన్నా ఇప్పుడు ఏ క్రీమ్ రాసుకుంటే తెల్లగా అవుతాము, ఏ నూనె రాసుకుంటే జుట్టు పెరుగుద్ది, ఏ బట్టలు కొనుక్కోవాలి, ఇలాంటి చెత్త చెదారం మొత్తానికి మనం సోషల్ మీడియాని బాగానే వాడుకుంటాం కదా. ఇప్పుడు ఇక్కడ మీరు సోషల్ మీడియాని ఈ విధంగా వాడుకుంటే మీకు పరిష్కారం మార్గం దొరుకుతుంది. మీరెందుకు భయపడిపోయి మీలో మీరు కుమిలిపోవాలి? అది అందుకనే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ పొరపాటున మీరు ఇబ్బందుల్లోకి వెళ్తే గనక ఇలాంటి వ్యవస్థలను వాడుకోండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.